జరిగింది. ఇక గతంలో గణేష్ టెంపుల్లో పూజలు చేసిన ఎమ్మెల్యే కావాలని కోరుకున్నానని, ఇక ఆ విధంగా ఎమ్మెల్యే అయ్యానని కూడా శ్రీ గణేష్ తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్నో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని కూడా ఆయన అన్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వానికి వినాయకుడి ఆశీస్సులు ఉన్నాయని అంటున్న ఎమ్మెల్యే శ్రీ గణేష్ తో మా ప్రతినిధి అనిల్ ఫేస్ టు ఫేస్. గణేష్ టెంపుల్ కి శ్రీ గణేష్ ఎమ్మెల్యే దర్శనానికి అయితే రావడం జరిగింది. దర్శనం చేసుకున్నారు. ప్రెసెంట్ మనతో పాటు శ్రీ గణేష్ ఎమ్మెల్యే ఉన్నారు. వారితో కూడా మాట్లాడదాము. సార్ చెప్పండి, ముఖ్యంగా చూసుకుంటే వినాయక చవితి రోజున మీరు సికింద్రాబాద్ లోని గణేష్ టెంపుల్ ని గణేషుని దర్శించుకోవడం ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. హైదరాబాద్ లోని ఒక ఫేమస్ టెంపుల్ మన సికింద్రాబాద్ గణేష్ టెంపుల్. ఈ రోజు ఇక్కడ అన్ని ఏర్పాట్లు బ్రహ్మాండంగా జరిగింది. పెద్ద సంఖ్యలో హైదరాబాద్ నుంచి, తెలంగాణ రాష్ట్రం నుంచి ఈ టెంపుల్కి విచ్చేస్తారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈఓ గారు, స్టాఫ్, ఈ ఆలయ కమిటీ చైర్మన్ సభ్యులందరూ బ్రహ్మాండంగా ఏర్పాటు చేశారు. వారితో పాటు ట్రాఫిక్ సమస్య ఎక్కువ ఉంటుంది. ఇక్కడ సిటీ రైల్వే స్టేషన్ పక్కకే కాబట్టి ట్రాఫిక్ సమస్య లేకుండా కూడా పోలీస్ డిపార్ట్మెంట్, ట్రాఫిక్ వాళ్ళు కూడా చూసుకున్నారు. ఇంత గొప్ప టెంపుల్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఉండడం అదృష్టం. వారిని ఈరోజు గణేష్ చతుర్థి సందర్భంగా వారిని దర్శించుకోవడం, వారి ఆశీర్వాదం తీసుకోవడం, వారిని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ సుఖ సంతోషంతో, ఆయు ఆరోగ్యాలతో, అష్ట ఐశ్వర్యతలతో వాళ్ళు ప్రసాదించాలని ప్రార్థించడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్ని రంగాలలో యువత నుంచి తీసుకొని పెద్దవాళ్ళు దాకా అందరు బాగుండాలని, ఇప్పుడు స్పోర్ట్స్ యూనివర్సిటీ కావచ్చు, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కావచ్చు, అలాంటి మంచి మంచి స్కీమ్స్ తీసుకొచ్చి ప్రతి వాళ్ళు బాగుండాలని మనం ఓయూ కూడా వెళ్ళడం, రాష్ట్రం దేశంలోనే కాదు ప్రపంచంలో అన్ని దేశాల కన్నా మన దేశం, మన రాష్ట్రంలో నంబర్ 1 కావాలని వారి ప్రయత్న సఫలం కావాలని కూడా కోరుకోవడం జరిగింది. వారికి కూడా భగవంతుడు మంచి ఆరోగ్యం ప్రసాదించాలని, ఎందుకంటే మంచి పనులు చేయడం కూడా ఈరోజు కష్టమే కాబట్టి వారు సంతోషంగా ఆయు ఆరోగ్యాలతో ఉంటేనే రాష్ట్రం అంతటా సంతోషంగా ఉంటుంది. కాబట్టి రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి బాటలో నడవాలని మనసారా కోరుకుంటూ, ముఖ్యంగా మా కంటోన్మెంట్ ఉన్న ప్రజలందరూ సుభిక్షంగా, సంతోషంగా, అష్ట ఐశ్వర్యాలు ఆ గణేశుని ఆశీర్వాదం ఉండి సకల విఘ్నాలు తొలగిపోవాలని కూడా ప్రార్థించడం జరిగింది. ఈ తెలంగాణ రాష్ట్రం నంబర్ 1 అయితే మా కంటోన్మెంట్ నియోజకవర్గం ఈ నంబర్ 1 కాన్స్టిట్యున్సీ కావాలని కూడా మనసారా ప్రార్థించడం జరిగింది. అందరికీ, ఈ రాష్ట్ర ప్రజలకు, దేశంలో అందరూ ఉన్న వాళ్ళకి మంచి జరగాలి. ఆ విఘ్నేశ్వరుడు ఆశీర్వాదం సంపూర్ణంగా ప్రతి ఒక్కరి పైన ఉండాలని కోరుకోవడం జరిగింది. 200 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ టెంపుల్ కి సంబంధించి కావచ్చు, మీరు దర్శించుకోవడం కావచ్చు, వచ్చే భక్తులు దర్శించుకోవడం కావచ్చు, అంటే ఇక్కడ కోరుకున్న కోరికలు తీరుతాయని చెప్పేసి కూడా భక్తులు నమ్ముతారు. సో మీరు ఏ విధంగా దీని గురించి చెప్తారు? దానికి ఉదాహరణ నేను కూడా ఇక్కడ కోరుకున్న తర్వాతనే ఎమ్మెల్యే అయ్యాను. ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రతిసారి ప్రతి పూజకు ముందొస్తాను. ఇక్కడ ఉన్న గణేశుడు చాలా అంటే చాలా విశిష్టం, ప్రత్యేకత చాలా ఉంది. ఇక్కడ ఎవరు వచ్చినా కూడా, ఇదే కాకుండా వేరే దోషాలు ఉన్నా కూడా ఇక్కడ ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. ఆ పూజలు కూడా ఫలించి అందరూ సంతోషంగా. నాకు కూడా కొన్ని వేరే దోషాలు ఉంటే కూడా ఇక్కడ పూజ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు బాగుంది, ఎందుకంటే నేను సంతోషంగా ఉన్నప్పుడు కంటోన్మెంట్ ప్రజలందరూ కూడా బాగుంటారనే ఉద్దేశంతో నేను కూడా అన్ని పూజలు ఇక్కడే చేసుకుంటా. ఇంత పెద్ద టెంపుల్, ఇన్ని సంవత్సరాలు ఉన్న చరిత్ర ఇక్కడ ఉండడం, దీన్ని ఇంత బ్రహ్మాండంగా మెయింటైన్ చేయడం ఈఓ గారికి కావచ్చు, ఈ కమిటీ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారికి, ప్రత్యేకంగా కొండా సురేఖ మంత్రి అయిన కొండా సురేఖ గారికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే ప్రిన్సిపల్ సెక్రటరీ అయిన శైలజ మేడం గారు కూడా ప్రత్యేక దృష్టి సరించి ఈ టెంపుల్ కి అన్ని విధంగా చూసుకున్నారు. చివరిగా చూసుకుంటే వచ్చే భక్తులకి, అంటే రానున్న రోజుల్లో కూడా పూజా కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. వాళ్ళకి సంబంధించి మీరు ఏం సూచిస్తారు? అదేవిధంగా ప్రత్యేక పూజలు అనేవి జరుగుతూ ఉంటాయి, దాని మీద ఏర్పాట్లపైన ఏం మాట్లాడారు? ఇక్కడ ఏర్పాట్లకు ఏం లోపం లేకుండా భారీ సంఖ్యలో ఎంత జనం వచ్చినా అందరికీ అనుకూలత, అన్ని విధంగా సౌకర్యాలు కల్పించే విధంగా చూస్తూ, ముఖ్యంగా ఈ ట్రాఫిక్ సమస్య గురించి కూడా జీఎం గారితో మాట్లాడి, పక్కకే రైల్వే స్టేషన్ ఉంది, ఇక్కడ వచ్చిన వాహనాలు కూడా ఆ టెంపుల్ అక్కడ రైల్వే స్టేషన్ పెట్టుకున్న విధంగా పార్కింగ్ గురించి అడిగాం. పార్కింగ్ సమస్య తీరితే 99% అన్ని సమస్యలు తీరినట్టు. ఇక్కడ పూజలు చేసుకున్న వాళ్ళకి అందరికి మంచి జరగాలని నేను కూడా మనసారా గణపతిని కోరుకోవడం జరిగింది. కోరుకున్న కోరికలు ఖచ్చితంగా ఇక్కడ తీరుతాయి. దానికి ఉదాహరణ నేను కూడా ఎమ్మెల్యే అవ్వక ముందు ఇక్కడ అంటే నేను ఏదైతే కోరుకున్నానో ఎమ్మెల్యే కావాలని ఎమ్మెల్యే అవ్వడం జరిగింది. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు, ప్రతి ఒక్క భక్తులు కూడా ఇక్కడికి వచ్చే వాళ్ళకి పూర్తిగా ఏర్పాట్లు చేశాము. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, అయితే ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పేసి శ్రీ గణేష్ ఎమ్మెల్యే, కంటోన్మెంట్ సంబంధించిన ఎమ్మెల్యే అయితే చెప్పడం జరిగింది. కెమెరా పర్సన్ పరశురామ్తో అనిల్, బిగ్ టీవీ, సికింద్రాబాద్ నుంచి.